గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు పునాదుల మీద ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోగస్ సభలుగా ప్రతి గ్రామాలలో లొల్లులు పంచాయతీలలో సభలు దద్దరిల్లుతున్నాయని, పోలీస్ పహారా పోలీస్ కనుసన్నల మధ్యలో తూతు మంత్రంగా గ్రామ సభలు సాగుతున్నాయన్నారు. గ్రామ సభలలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గ్యారంటీలను ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులను నిలబెట్టి నిలదీస్తూ గ్రామ సభలను బహిష్కరిస్తున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. గ్రామ సభలలో ప్రశ్నిస్తున్న వారిని ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి రావడానికి 2023లో బహిరంగ సభలు పెట్టుకుని రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తాం, ఎకరానికి కూలి రైతుకు 12,000 రూపాయలు ఇస్తాం, గౌడు రైతుకు 12,000 రూపాయలు ఇస్తాం, ఆటో రిక్షా వాడికి 12,000 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్మికి 2,500 రూపాయలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం, 2,000 పెన్షన్ 4,000 ఇస్తాం, 4,000 పెన్షన్ 6,000 ఇస్తాం, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇట్లా హామీలు వర్షము ఏ విధంగా వస్తుందో అట్లాంటి హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చింది, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి హామీలు అమలు కావట్లేదు. అది కాకుండా డిసెంబర్ 9 అన్నావు, పార్లమెంట్ ఎలక్షన్లలో లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నావు, ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు పెట్టుకున్నావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టుకున్నావు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నావు. ఎక్కడ దేవుడు ఉంటే ఎక్కడ నువ్వు పోతే అక్కడ ఒట్టు పెట్టుకున్నావు. ఇప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి మళ్లీ 9 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా హామీలు అమలు కాలేదు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని వంచడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసినాం. గ్రామ సభల కంటే ముందు ప్రజాపాలన పేరు మీద ఇంటింటికి అధికారులను పంపించి అప్లికేషన్లు తీసుకున్నాం. అప్లికేషన్లు తీసుకుని పెన్షన్ ఇస్తాం, భూమి లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తాం, గౌడు రైతులను ఐడెంటిఫై చేసినాం, పెన్షన్ దారులను ఐడెంటిఫై చేసినామని చెప్పి మాట్లాడింది. ఇలా గ్రామ సభలు పెట్టింది. మళ్ళా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రజలు నిలదీస్తుంటే మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ ఉంది, ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవన్నింటికి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది, మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. మళ్ళీ అప్లికేషన్ పెడితే అన్ని వస్తాయని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం. జనరల్ ఎలక్షన్ లో మోసం చేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ లో మోసం చేసిండ్రు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ గెలవాలంటే మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు కదా, నాకు ఓటేస్తేనే నీకు వస్తుంది అని ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఎక్కడ కూడా ప్రజల్ని మాట్లాడనీయట్లేదు. ఎవరైనా ప్రజల్ని మాట్లాడిస్తే పోలీస్ పహారా, పోలీసు వాళ్ళు బెదిరించి మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని కూడా మళ్ళీ ఓటు వేయించడానికి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ సంక్షేమం వచ్చినా బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం, ఏ పార్టీ లేకుండా ఇచ్చినాం, ప్రజా నాయకులకు ఇచ్చినాం. అంటే అర్హులు అయి ఉంటే అందరికి ఇచ్చినాం. ఇవాళ ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదని ఇది కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇల్లు వస్తుంది,
కాంగ్రెస్ పార్టీ అయితేనే పెన్షన్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అయితేనే రేషన్ కార్డు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, అర్హులందరికీ ఇవ్వాలి. ఇవ్వకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జేబులు నింపుకోవడానికి, వాళ్ళ కార్యకర్తల యొక్క పొట్టలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజలు కర్రు కాల్సి వాత పెట్టేది పక్క. రేపటి సర్పంచ్ ఎలక్షన్ లో నిజస్వరూపం బయటకు వస్తుంది. మీ అబద్దాలు, మీ బొంకుడు తప్పకుండా ప్రజలు గ్రహించరు. రేపు జడ్పీటీ సెలక్షన్ పెట్టినా, సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా మీకు జ్ఞానోదయ విధంగా ఓటు వేసి మీ మీద ప్రజల యొక్క వ్యతిరేకతను ప్రదర్శిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.